అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. 15 ఆగస్టు నాడు రైతులంతా చేసుకుంటారట పండుగ. అన్నదాతలు ఆనందంగా ఉంటారట మనసు నిండుగా. బండి సంజయ్ సారు అసలే పనికిరాడట పైసకు కూడా. కేసీఆర్ సార్ చెప్తున్నాడు లీడర్లకు ఆయనకున్న తేడా. అస్సలుకే బాగలేదట కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పనితీరు. 6 గ్యారెంటీలకు అర్థం కూడా చెప్పిండు కేటీఆర్ సారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డాడు రామసహాయము. అన్ని పార్టీలు రామిరెడ్డికి అందిస్తున్నాయట సాయము. తెలంగాణ అమరవీరుల గురించి చెప్తుంది శంకరమ్మ. ఆత్మ బలిదానాలు చూసి రాష్ట్రం ఇచ్చిందట సోనియమ్మ. వచ్చే 15 ఆగస్టు నాడు రైతులకు పండుగనట. ఉత్తుత్త వట్టి పచ్చి పండుగ కాదు, మొత్తం పైసల పండుగనేనట. అగో రైతులకు ఆగస్టు 15 తారీఖు నాడు ఏం పండుగ, పైసలతోని పండుగ ఏంది, అసలు ఏం మాట్లాడుతున్నావే బాలన్న అంటారా? చెప్పుడెందుకు మీరే చూడండి ఏం పండుగనో ఎరకైతుంది. 15 अगस्त तक आपको 2 लाख रुपए का लोन वेवर मिल जाएगा. 15 ఆగస్టు నాటికి 2 లక్షల రూపాయలు మీ అందరికీ కూడా దొరుకుతాయి. అయ్యో షెయి సర్కార్ ఇచ్చే రైతు రుణమాఫీ పండుగనే అంటారా? అగో అచ్చరాల 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఇప్పటికే మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు భూమండలంలో ఉన్న దేవుళ్ళందరి మీద ఇమానందిని చెప్పబట్టి ఇప్పుడు ఇందిరమ్మ మనమడు సోనియమ్మ రాజకీయ వారసుడు రాహుల్ గాంధీ సారు కూడా ఇదే ముచ్చట చెప్తున్నాడా? మీరు ఇమానాలు పమానాలు చేసుడు ఉన్నది తప్పితే పైసలు వేస్తారో వెయ్యరో ఏం ఎరకైతే లేదు. అరిచేతుల వైకుంఠం చూపెట్టాలన్నా కాకి కథలు పిట్ట కథలు చెప్పాలన్నా కాంగ్రెస్ తోనే అవుతుంది సుమా. అయినా ఇచ్చేటోళ్ళు ఇన్ని మాటల ఇస్తున్నామా అని చెప్పుకుంటారా? ఇచ్చిన ముచ్చట పుచ్చుకున్న ముచ్చట ప్రజలు కదా చెప్పాలి అంటారు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సార్తోని పైసా పని కూడా కాదట. అసలు పార్లమెంట్లో సంజయ్ సార్ కూసాక మాట్లాడనికే రాదట. అగో ఎంపీగా ఉండి కరీంనగర్ను ఖతర్నాక్ చేస్తేందుకు మస్తు తిప్పలు పడుతున్నా అని బండి సంజయ్ సార్ అంటుంటే సార్కు మాట్లాడనికే రాదని ఎవరన్నారంటారా? చెప్పుడెందుకు డైరెక్ట్ మీరే చూడండి. బండి సంజయ్ తోని పైసా పని అయిందా? ఒక్కనాడన్న పార్లమెంట్లో మాట్లాడిండా? అసలు మాట్లాడుతుందా? ఆయన గట్టిగా మాట్లాడితే హిందీయా ఇంగ్లీషా తెలుగుగా మనమే సావాలి. ఆయన మాట్లాడే భాష అది హిందీ భాషనా ఇంగ్లీషా తెలుగా మనకే అర్థం కాకపోతే పార్లమెంట్లో వాళ్ళకి అర్థమవుతుందా? సంజయ్ సార్ మైకు పట్టుకొని మాట్లాడుతుంటే ఏ భాష మాట్లాడుతున్నాడో కూడా సక అర్థం కాక ఇన్నోళ్ళే ఆగమాగం కావాలి తప్పితే సంజయ్ సార్ చెప్పింది చెవుకు కూడా ఎక్కదన్న తరీకల కేసీఆర్ సార్ అనుకొచ్చుండు. ఇన్నొద్దుల సంధి ఎంపీగా పార్లమెంటు సమావేశాలకు ఓనికి శాత కాదు, అర్థం కాని భాషతోని మాట్లాడి కరీంనగర్కు ఏం తీసుకొచ్చిండని అనుకొచ్చిండు. అయ్యా కేసీఆర్ సారు మీ మాటలకు మంత్రముగ్ధులై మీ కాకి కథలు పిట్ట కథలు ఎలక కథలు నమ్మే కదా సారు. మీరు కుక్కను నిలబెట్టినా గెలుస్తుందని ఎవరిని పడితే వాళ్ళను నిలబెడితే ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించురు. ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చుండబెట్టిరు. మీరు కూడా మీ 10 ఏళ్ల ఏలుబడిలా ప్రజలకు ఏం చేసిర్రు సారు? మీ పనితీరు నచ్చకనే కదా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గద్దె ఎక్కించిన ప్రజలే గద్దె దించురు. అంటే ఈడ మాటలు ఒకటే ముఖ్యం కాదు, మాటలతోని పాటు చేతల్లో కూడా చూపెట్టాలే సారు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. సరూర్ నగర్లో పెట్టిన రాహుల్ గాంధీ సారు సభకు పబ్లిక్ రమ్మన్నా కూడా వస్తలేరట. అగో ప్రజలు రాకపోవడేంది, ఇష్టంతోని ఇందిరమ్మ రాజ్యాన్ని ఏలుబడిలకు తెచ్చుకుర్రు. అసలుది ఇందిరమ్మ మనమనే సభకు పబ్లిక్ వస్తలేరంటే ఏమైనట్టు? ఎందుకు వస్తలేరంటారా? ఏమో మరి ఆడదాకా పోయి అరుచుకుందాం పారి. మొత్తం తెల్లగున్న ఖాళీ కుర్చీలు ఉన్నాయి తప్పితే కాంగ్రెస్ జెండాలు కూడా కనిపిస్తలేవు కదా. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టిన వాళ్ళకు వచ్చిన కష్టాలు ఏ బీఆర్ఎస్ బీజేపీ ఇంకా ఉమ్మాయడక్క పార్టీలకు కూడా రావద్దమ్మా. మరి లేకపోతే ఏంది? కురు యువకుడు రాహుల్ గాంధీ సారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకునే దేశ యువరాజు మాట్లాడేందుకు సభ ఏర్పాటు చేస్తే ప్రజలు రాకపోవడా హతవిధి. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా ఏర్పాట్లు అన్ని గట్టిగానే చేయించిండట. చేయి పార్టీ వాళ్ళను మంచిగానే పురమాయించిండట. మందిని కూడా మంచిగానే చేసుకురానని బడా లీడర్లకు చెప్పి కార్యకర్తలకు బుడ్డ లీడర్లకు ఇట్లా చెప్పలేదా ఎట్లా అంటే ఏమో గాని షైపాటి లీడర్లు ఏడికి పోయినా అమ్మలక్కలు అయితే ఓ మలక మంచిగానే అరుచుకుంటారు. అట్లా గిట్లా అని వాళ్ళని దోల్కరాలేదా అంటే ఏమో. రాహుల్ గాంధీ సార్ మీటింగ్ అంటే 3 రంగుల జెండాలతోని నింగి నేల కలిసిపోయేటట్టు, ఏడ భూమి ఉన్నది ఏడ ఆకాశం ఉన్నదని తెలవక తికమక అయ్యేటట్టు ఉండేటట్టు ఉండాలి. అసోటిది ఇట్లా ఖాళీ కుర్చీలు చూసి ఏమో ఎంపీ ఎన్నికల ఎటమటం అయ్యేటట్టే ఉన్నదా అని ఆగమైతుండట కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నోళ్ళు. కాంగ్రెస్
పార్టీ 6 గ్యారంటీలు అంటే ఎవ్యుల్లా మహాలక్ష్మి పథకము, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసము, గృహజ్యోతి, చేయూత పథకాలు కదా. కానీ 6 గ్యారంటీలు అవి కాదట. అగో అవి కాకపోడింది. మేనిఫెస్టో కాన్ నుంచి కరపత్రాల దాకా, లీడర్లు మాటల్లో చెప్పిన కాన్ నుంచి చేతల్లో చూపెట్టేదాకా అవే 6 గ్యారంటీలు అని చెప్తారు కదా. అవి అసలైన గ్యారంటీలు కాదా అని ఎవరన్నారంటారా? ఇనుండ్రి మీరే. 6 గ్యారంటీలు ఏంటో తెలుసా మీకు? 6 గ్యారంటీలు అంటే ఏంటంటే, ఒక గ్యారంటీ ఇన్వర్టర్, రెండో గ్యారంటీ జనరేటర్, మూడో గ్యారంటీ క్యాండిల్ లైట్లు, నాలుగో గ్యారంటీ టార్చ్ లైటు, ఐదో గ్యారంటీ పవర్ బ్యాంకు, ఆరో గ్యారంటీ ఛార్జింగ్ బల్బు. షై సర్కార్ అంటేనే కరెంటు ఉండదు, షై సర్కార్ అంటేనే రైతు బంధు ఉండదు, ఇట్లా ఏ పథకాలు ఉండయి. మన దగ్గర కరెంటు పోతే ముట్టించుకోనికి క్యాండిల్ లైట్లు, బయటకు పోయేందుకు టార్చీ లైటు, చీకట్ల పోనీకి ఛార్జింగ్ లైటు, మీటింగ్లలో పెట్టుకునేందుకు జనరేటరు, ఆఫీసులు చక్కగా నడుపుకునేందుకు ఇన్వర్టరు అన్నట్టు అన్ని ఆధారాలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీల సంసారం ఎల్లదీయొచ్చు అన్న తరీకాలు అనుకొచ్చిండు. అయ్యా కేటీఆర్ సారు, మరి మీ కారు పార్టీ ఏలుగడల మీరు ఇచ్చిన హామీల ముచ్చటేంది? 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లుండే? దానే ఎద్దోతి ఏడున్నదంటే దాచిపెట్టిన దగ్గరనే ఉన్నది అన్నట్టు లేకుండేనా? మీ నాయన దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిండు, చేసిండా? దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు. ఎంతమంది దళితులకు ప్రభుత్వం తరపున భూమి అందింది? నిరుద్యోగులకు పింఛన్ ఏమైంది? కొలువులు లేనోళ్లకు మీ ఏలుబడిలో ఎంతమందికి తొవ్వజూ పెట్టిర్రు? ఇట్లా చెప్పుకుంటా పోతే లిస్టే శాతాడంతా అవుతుంది. ఏమో సారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గట్లనే ఉన్నది, ప్రత్యేక రాష్ట్రం వచ్చినాక గట్లనే ఉన్నది, ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో కూడా గట్లనే ఉన్నది. ఒక అధికారం మారుతుంది తప్పితే అవస్థలైతే ఓతలేవు అంటుర్రు సారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు పిలిపించుకొని మరి కాలు మొక్కిపిస్తున్నాడట. అగో కాలు పట్టుకుని కానూన్ కూడా కాంగ్రెస్ పార్టీలు ప్రవేశపెట్టి అధికారికంగా ప్రకటించిరా. ఎట్లా ఏందే బాలన్నా, ఇది ముచ్చట మొత్తం పురాగా వివరించంటారా? ఉన్నది ఉన్నట్టు పూసగుచ్చినట్టు నేను చెప్తా పండ్రి. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. చూసినరా, రాహుల్ గాంధీ సారు మీటింగ్కు వచ్చి పబ్లిక్ను చూసుకుంటా అటు దూరంగా ఉన్న ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ మేడంను బిరబిర రమ్మని రాహుల్ గాంధీ సారు కాళ్ళ మీద పడమని సైగజే ఇవ్వట్టే. సుగుణ మేడం కూడా సర్రన ఉరుకొచ్చి సారు కాళ్ళ మీద పడ్డది కదా. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు ఏమన్నా టికెట్లు ఆశించాలన్నా, ఏమన్నా పదవులు పొందాలన్నా యువరాజు అని చెప్పుకునే రాహుల్ గాంధీ సారు కాళ్ళ మీద పడితే ఆయన కరుణా కటాక్షాలు ఎల్లకాలం షై పార్టీ లీడర్ల మీద ఉంటాయా ఎట్లా అనుకుంటుర్రు? అయినా పెద్ద లీడర్లను కాకాబట్టేందుకు ఇట్లా బుడ్డ లీడర్లు ఈ కాళ్ళు మొక్కు కడుపుల తలకాయలు పెట్టుడు ఏందో ఏమో పోన్రి అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. సినిమేషకాడు చిరంజీవి సార్కు పద్మవిభూషణ్ అవార్డు సెంట్రల్ సర్కార్ ప్రకటించే కదా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం అవార్డుల పండుగ పెట్టి అందరికీ అవార్డులు అందించిందట. చిరంజీవి సార్ కూడా పేరంటానికి పోయిండు, అవార్డు అందుకున్నాడు. ఎట్లా అనిపించింది, ఏం కథ, ప్రోగ్రామ్ ఎట్లా నడిచింది, అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. వరెవా సినిమాలో ఏషాలు కట్టినప్పటికన్నా ఇప్పుడే ఇంకా అందంగా తయారైనట్టున్నాడు కదా చిరంజీవి సార్ను. చూడుండ్రి, కండ్లద్దాలు, సూటు బూటు ఖతర్నాక్గా ఉన్నట్టు లేడు. చూస్తుంటే చూసినోళ్ళ దిష్టే తలిగేటట్టు ఉన్నాడు. ఇక అవార్డుల పండుగల సారు పేరు విలువంగానే వినయ విధేయ రామ అన్నట్టు 2 చేతులు జోడెచ్చే పబ్బది బట్టి రాష్ట్రపతి మేడం ఉన్న దిక్కు నడిచిండు. మేడం కూడా చిరంజీవి సార్ను డైరెక్ట్ చూసి మంచిగానే మురిసిపోయింది. సార్ కూడా రాష్ట్రపతి మేడం చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాడు. ఆ పేరంటానికి కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసన కూడా హాజరు పడ్డట్టు ఉన్నారు. చిరంజీవి సార్కు అవార్డు వచ్చేసరికి కొడుకు కోడలు కూడా ఫుల్ ఖుషీలు ఉన్నారు. ఇట్లా చిరంజీవి సార్కు అవార్డు వచ్చుడు మంచిగున్నదని మస్తు మంది మెగాస్టార్ అభిమానులు ఆనందంతోనే ఉన్నారట. మలి సర్కార్ రైతులకు రైతు భరోసా పైసలు విడుదల చేసిందట. అగో మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ రైతు భరోసా పైసలు ఇస్తామంటే ఈసీ అధికారులు నోటీసులు పంపించిండ్రని అన్నాడు. ఇప్పుడు పైసలే రిలీజ్ అయినాయి అంటున్నావు ఏందే బాలన్న అంటారా? అన్నది నేను కాదు, మీరే చూడండి. రైతు భరోసా का पहला इंस्टॉलमेंट रिलीज किया. రైతు భరోసా ఏదైతే ఉందో మొదటి వాయిదా, మొదటి ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో దాన్ని విడుదల చేయడం జరిగింది. ఇన్నారా రాహుల్ గాంధీ సార్ అంటున్నది? వామ్మో, ఈ సారు మాటలు నమ్మాలనో నమ్మకుండా ఉండాలనో సమజ అయితే లేదట. అగో అట్లాంటివేందే బాలన్న అంటారా? అసలైతే మొన్న ఢిల్లీకి వెళ్ళి వచ్చి అమ్మలక్కలందరికీ నెలకు 2500 రూపాయలు అకౌంట్లలో వేస్తున్నామని చెప్పి మళ్ళా బుర్రునవాయే. అప్పటి సంది మహిళలంతా షై సర్కారు మీద మస్తు గరానికి రాబట్టి ఇప్పుడేమో రైతులకు రైతు భరోసా వేసినామనబట్టి ఏడేసిండ్రు, ఎవరికి వేసిండ్రు, ఏం కతిది? అయ్యా రాహుల్ గాంధీ సారు, తెలంగాణ సర్కారు గల్లాపేట తాళము మీ దగ్గర ఉన్నదా లేకుంటే పైసల మంత్రి బట్టి సార్ దగ్గర ఉన్నదా? ఈ తేప మళ్ళా ఏడనన్న మాట్లాడినప్పుడు బరాబర్ చెప్పుండ్రి, లేకుంటే షై సర్కారు మీదకి ప్రజలు మరలబడతట్టే ఉండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ కమలం పువ్వు పార్టీ లీడరు ఆయన కొడుకుని ఎంట దోలుకపోయి ఓటేపించిండట. ఓటేయించుడు మంచి పద్ధతే కదా. అంటే 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు ఓటేసే హక్కు ఉంటుంది కదా. అసోంటిది ఏజ్ నిండని ఓటేసేందుకు అరువుడు కానీ బుడ్డపిల్ల కానీ పోలింగ్ బూత్కు తీసుకుపోయి ఓటేపించిండట. ఆడున్న అధికారులు ఆపలేదా అంటే ఏమో ఇట్లా ఏపించానైతే ఏపించుండు.
हाँ बस छोड़ दी అగో చూసినరా ఇంకా పాల పనులు కూడా ఊసిపోనట్టు ఉన్నాయి. ఇంత చిన్న పిలగాన్ని పోలింగ్ బూత్లకు తీసుకుపోయిందే కాకుండా పిలగానితోని కమలం పువ్వు పార్టీ మీద ఒత్తిపిస్తున్నాడు కదా. అసలు ఇంత మంచి ఇగురం కట్టిన బీజేపీ లీడర్ ఎవరంటారా? ఇగో ఈయననే. ఈ కమలయ్య పేరు వినయ్ మెహర్ అట. క్రమశిక్షణకు మారుపేరైన కమలం పార్టీలో ఉండి దేశం కోసము ధర్మం కోసము అహర్నిశలు పోరాటం చేస్తున్నామని సుద్దులు చెప్పే బుద్ధిమంతుడైన వినయ్ సారు ఇట్లా క్రమశిక్షణ తప్పుడు ఏందో, ఇట్లా సంటిపోరణతోని ఓట్లు వేయించుడు ఏందో ఏమో పోన్రి. భారతీయ జనతా పార్టీ వాళ్ళకే తెలియాలి. న్యాయం ధర్మం చట్టం అని మాట్లాడే కమలయ్యలు ఈ ముచ్చటని ఏమంటారో చూడాలంటారు ఇది చూసినోళ్ళు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఒకటే బలపరచలేదట. అగో షెయి పార్టీ లీడర్లను వాళ్ళ పార్టీ కాక ఇంకే పార్టీలు బలపరిచినాయి అంటే ఒకటి కాదు రెండు కాదు మస్తు పార్టీలు కలిసి ఎంపీ అభ్యర్థిగా రామసాయము రఘురామిరెడ్డి సార్ను నిలబెట్టినాయట. ఇనుండ్రి మీరే. తెలుగు తమ్ముళ్ళు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, జనసేన బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిపిఐఎంఎల్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్ సాయం రఘురామిరెడ్డి గారు. ఇన్నరా చంద్రాలు సారు తెలుగుదేశం పార్టీ, పవనాలు సారు జనసేన పార్టీ, జగనాలు సారు పంక పార్టీ, ఎర్రజెండా పార్టీలు ఇట్లా అన్ని పార్టీలు రామసాయం రఘురామరెడ్డి సారుకు సహాయంగా నిలబడ్డాయట. ఏపీల పంక పార్టీకి పసుపు కొమ్ము పార్టీకి పడనే పడదాయ. పాలీసు బండలేస్తే ఆ రెండు పార్టీల నడుమ పక్కున వలిగేంత పగలు రగిలిపోతుంటాయా. ఇప్పుడు మూడు పార్టీలు ఒక్కటయ్యి జగనాలు సార్ను గద్దెదించేందుకు తిప్పలు కూడా పడుతుంటే రఘురామిరెడ్డి సారుకు ఇట్లా అందరు కలిసి ఎట్లా మద్దతు ఇచ్చిర్రు. పొంగులేటి సారు మాత్రం అట్లా అనబట్టే అందరూ అనుకునే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని నిలబెట్టిండ్రని ఇంతమంది ముంగట మైకు పట్టుకొని కూడా చెప్తున్నాడు. అంటే మీదికి చూడా తిట్టుకుంటున్నట్టు లోపల వాళ్ళు ఒక్కటి అన్నట్టే ఉంటుండ్రా ఎట్లా అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు పారాలు పరంగా పెట్టి ఢిల్లీ మెడలు బల్మీటికి వంచితే తెలంగాణ రాష్ట్రం రాలేదట. అగో కేసీఆర్ సారే ఉద్యమాన్ని ఒక్కతాటి మీదికి తెచ్చి పానాలు కూడా లెక్క చేయక ఆమరణ నిరాహార దీక్ష చేసి కొట్లాడి తెలంగాణ తెచ్చిండు. ఇప్పుడు ఆయన వల్ల రాష్ట్రం రాలేదు అని ఎవరన్నారు అంటారా? ఇనుండ్రి మీరే, అంత ముచ్చట అర్థమవుతుంది. ఇవాళ సోనియమ్మ గారు ఎంతోమంది శ్రీకాంత్ చారి కాలి మాంసం నరాలు చిటపట ఉడుకుతుంటే చూసి, మరి 1000 మంది పిల్లలు చనిపోతుంటే మరి సోనియమ్మ గాంధీ చూసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. ఇన్నరా చెప్తున్నది ఎవరో ఎరికే కదా. తెలంగాణ రాష్ట్రం కోసము తనువు జాలించిన శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మ శంకరమ్మ ఏమంటున్నదో ఇన్నరు కదా ఇది ముచ్చట. శ్రీకాంతాచారి అసొంటోళ్ళు రాష్ట్రం కోసం గ్యాస్ నూనె పోసుకొని అగ్గిపుల్ల గీకి అంటుపెట్టుకొని ఆగమైపోతుంటే వాళ్ళ బొక్కలు బూడిదిని చూసి సోనియమ్మ బాధపడి తెలంగాణ ఇచ్చిందని శంకరమ్మ చెప్పుకొచ్చింది. అవు మరి శంకరమ్మ చెప్పినట్టు ఎందరియో ఆత్మ బలిదానాలు అయితేనే కదా తెలంగాణ వచ్చింది అంటురు. తెలంగాణ కోసం అమరులు అయినోళ్లను యాది చేసుకునేటోళ్ళు. ఎంపీ అభ్యర్థిగా అరవింద్ సార్ అస్సలకే పనికిరాడట. అగో నిజామాబాద్కు ఇంతకుముందు ఎంపీగా పనిచేసిండు. ఇప్పుడు కమలం పువ్వు పార్టీ నుంచి ఎంపీగా మళ్ళా నిలబడ్డాడు. అసోడిది అరవింద్ సారు పనికే రాడని ఎవరు అంటున్నారే అంటారా? చెప్పడేందుకు డైరెక్టర్ మీరే చూడండి. ఎడిటరు చూపెట్టవా మంచిగా. నేను బీజేపీకి వ్యతిరేకం చేయట్లేదు. అరవింద్ ధర్మపురి ఎంపీకి టోటల్లీ అన్ఫిట్. ఎవరికి అందుబాటులో ఉండడు, కార్యకర్తల్ని పట్టించుకోడు, నాయకుడిని పట్టించుకోడు, ప్రజలతో బాగుండడు. ఏ ఒక్క పనిని చేసిండు 5 సంవత్సరాల్లో? మన సమాజం కోసం అరవింద్ ఏం చేస్తున్నాడు? కేవలం రెచ్చగొట్టడం. ఇన్నరా మీసాల శ్రీనివాస్ సార్ ఏమంటున్నాడు? ప్రజలకు మంచి చేసింది ఏం లేదు కానీ రెచ్చగొట్టి లొల్లులు చేసుడు మాత్రమే తెలుసు అన్న తరీకలు అనుకొచ్చిండు. లీడర్లు వస్తే మంచిగా మర్యాదలు కూడా చేయడట. క్రమశిక్షణకు మారుపేరైన కమలం పువ్వు పార్టీ లీడర్కు ఉండే ఏ లక్షణాలు కూడా అరవింద్ సార్కు లేవట. కానీ చూసిండ్రా బీజేపీ పార్టీ లీడర్లే అరవింద్ సార్ను అన్ని మాటలు అంటురు. అసోడిది నిజామాబాద్ పబ్లిక్ మరి ఇంకేమంటారో అంటే ఎంపీ ఎన్నికలు అయితేనే తెలుస్తుంది. ఇక అరవింద్ సార్ ఎవ్వారము మాట తీరు సాటి మనసులతోని మెదిలే తీరు ఎట్లుంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కామారెడ్డిలా రైతులు రోడ్డెక్కి లొల్లి పెడుతుర్రట. అగో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సారు సక్క పని చేస్తలేడానికి ఇట్లా కయ్యానికి దిగినరా ఎట్లా అంటే ఏమో అన్నదాతలు అయితే బాగానే కోపం మీద ఉన్నారట. పోలీసులు ఊకుండా పెట్టినా ఊకుంటలేరట. మరి అంత జిద్దు మీద ఎందుకుండ్రు? అసలు ఏమైందో అరుచుకుందాం పారి.
ఒడ్లు తెచ్చి ఐకేపీ సెంటర్లో పోసి కొనుండ్రయ్యా అంటే ఇగ ఆగుండ్రి అనుకుంటా అధికారులు పొద్దు గడుపుతుండ్రు తప్పితే ఒడ్లు కొంటలేరని అన్నదాత ఇట్లా కోపానికి వచ్చి రోడ్డెక్కిరట. ముచ్చట తెలుసుకున్న పోలీసులు వచ్చి ధర్నా చేయొద్దని ఆపితే రైతులు ఇట్లా వాళ్ళతోని కూడా గట్టిగానే లొల్లి పెట్టుకుండ్రు. అన్నదాతలంతా ఒకల చెయ్యి ఒకరు పట్టుకొని ఒడ్లు కొనుండ్రి, లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే ఈడిదాకా రావాలని జిద్దు మీద నిలబడ్డారట. సీఎం రేవంత్ రెడ్డి సారేమో రైతులకు అన్ని తీర్ల ఆసరైతున్నామని మైకుల మంచిగా చెప్పబట్టి ఐకేపీ సెంటర్ల కాడ చూస్తేనేమో ఇట్లున్నది. సార్ చెప్పిన దానికి ఇక్కడ చూస్తున్న దానికి దునియా ఆస్మాన్ ఫరాక్ ఉన్నది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలానే తెచ్చిన ముచ్చట్లున్నాయి అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, ఇట్లనే ఆదరించారు. ఇంకెన్ని ముచ్చట్లు చేసి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని